హాయ్ అందరికీ డెన్మార్క్లో రోసెన్బర్గ్ క్యాసిల్ ఎలా ఉంటుందని చూద్దామా. దానికి ముందు మన హ్యాండ్ బ్యాగ్ స్ట్రోలర్ అయితే లాకర్ రూమ్లో పెట్టేయాలి, ఎందుకంటే లోపలికి నాట్ అలౌడ్. క్యాసిల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మ్యాప్ అయితే ఉంటుంది. ఇవి తీసుకుంటా అవి మనం చదువుకుంటా ఫాలో అయిపోవడమే. సో ఇదైతే చిన్న క్యాసిలే, మొత్తం 3 floors ఉన్నాయి. ముందు కాలంలో వచ్చేసి క్యాసిల్గా వాడుతున్నారు, తరాలు మారును మ్యూజియంగా అయితే కన్వర్ట్ చేశారు. ప్రతిరోజు ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి విజిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ హిస్టారికల్ ఐటమ్స్ చాలా ఉన్నాయనేసి. అలానే ఈ క్యాసిల్లో వచ్చేసి ప్రతి వాల్ సీలింగ్ అంతా ఇలాంటి పెయింటింగ్ తో నింపేసి ఉంటారన్నమాట. రాయల్ లుక్ అయితే ఉట్టి కొడతా ఉంటుంది. ఇంకా ప్రతి రూమ్ లోనూ డెకరేషన్ ఐటమ్స్, వాళ్ళు యూస్ చేసిన గ్లాస్, స్పూన్స్, ప్రతిదీ ఉంటుందన్నమాట. నాకు ఇక్కడైతే తక్కిడి కనబడింది, చూసారా అప్పటి కాలంలో తక్కిడి ఎలా వాడుతా ఉన్నారని. మన వాళ్ళకైతే హిస్టారికల్ ఐటమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళైతే దానికి సపరేట్ గా కెమెరా తెచ్చుకొని ఒక్కొక్కరు డీటెయిలింగ్ గా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్తా ఉంటారు. చూడండి ఎంత బాగా వాళ్ళ ఆర్ట్ వర్క్ అయితే చేస్తుండారంటే అంత బాగుంది. అలానే లేడీస్ కి చాలా ఇష్టమైన జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉంది. ప్రతిదీ డిజైన్ అయితే సూపర్ ఉంది. నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. నాకైతే వీళ్ళు కొన్ని దేంటికి వాడతారనేసి కూడా అర్థం కాలేదు, కానీ చూసేదానికి అయితే చాలా బాగుంది. మెయిన్ గా చెస్ బోర్డ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.